హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు ఏపీ పోలీస్ ఎవరైతే మన రీసెంట్ జరిగినటువంటి ఎగ్జామ్లో 6100 పోస్టులకు సంబంధించి రిజల్ట్ మనకి రావడం జరిగింది. అందులో భాగంగా నెక్స్ట్ మెడికల్ ఎప్పుడు ఉంటుంది, ఎస్బీ రిపోర్ట్ ఏంటి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంతమంది డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ మెడికల్ ఉంటుందా, ఎస్బీ రిపోర్ట్ ఉంటుందా? మ్యాక్సిమం 90% ఎస్బీ రిపోర్ట్ ఫస్ట్ క్లియర్ చేసేస్తారు. తర్వాత మెడికల్ ఉంటుంది. తర్వాత ఒక పర్టికులర్ 10 days ఆర్ 1 week అయిపోయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ సెంటర్లకు పంపించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది నార్మల్గా అఫీషియల్గా అయితే 9 months ఉంటుంది. తర్వాత ఒక 1 month అటు ఇటు ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే ఒక మంత్ అటు ఇటు ఉండొచ్చు. అంతే తప్ప మ్యాక్సిమం 9 months అయితే తగ్గదు. తర్వాత వచ్చేసి మెడికల్. ఈ మెడికల్ అన్నది రిజెక్ట్ చేస్తారా? అందరికీ మేజర్ ప్రాబ్లం ఉన్నటువంటి ఏదైనా ఉందంటే మెడికల్ రిజెక్ట్ చేస్తారా? చూడండి ఫ్రెండ్స్, 99% మెడికల్ రిజెక్ట్ చేయరు. ఆ విషయం ఏమాత్రం డోకా పెట్టుకోకండి. తర్వాత ఎస్బీ రిపోర్ట్. ఈ ఎస్బీ రిపోర్ట్ అన్నది మ్యాక్సిమం మీరు ఏ కేసెస్ లేకోకుండా నార్మల్గా ఒక సివిల్ పౌరుడు ఉన్నటువంటి నార్మల్ జీవితాన్ని మీరు జీవించినట్లయితే మీకు ఖచ్చితంగా ఎస్బీ రిపోర్ట్ అన్నది ఫేవర్గానే వస్తుంది. మీరు ఎక్కడైనా కానీ నార్మల్ పిట్టి కేసెస్ అయితే చిన్న కేసెస్ ఎక్కడైనా చిన్న దొంగతనం అంటే చిన్న ఊర్లలో చేసిన తర్వాత వచ్చేసి మన పక్కనింటి వాళ్ళతో గొడవలు అలాంటి ఏమైనా సంబంధించి కేసెస్ ఉన్నా అవి చిన్న కేసెస్గా పరిగణించి మీ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుకోకుండా డెఫినెట్లీ పోలీసు యాజమాన్యం అన్నది మీకు ఫేవర్గానే రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది. తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కానీ ఏదైనా ఒక చిన్న రేపు తర్వాత లేదంటే ఎక్కడైనా తర్వాత మర్డర్ దానికి సంబంధించి ఏమైనా చేసినట్లయితే మీకు డెఫినెట్లీ మ్యాక్సిమం ఎస్పీ రిపోర్ట్ ఫేవర్గా ఇవ్వదు. ఎందుకంటే ఇవి చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. వన్స్ మీ ఆధార్ కార్డు మీద ఒక్కసారి కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ నోటెడ్ అయిందా, మీ కేసు క్లియర్ అవ్వడానికి చాలా మంత్స్ అంటే చాలా ఇయర్స్ పడుద్ది. తర్వాత మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫిట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. సో తర్వాత వచ్చేసి కేసెస్ అన్నది మనం చాలా రకాలుగా ఉంటాయి. 2 types ఉంటాయి. మీరు చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఎస్బీ రిపోర్ట్ అన్నది మీకు ఫేవర్ ఉంటుంది. అదే మీరు మేజర్ ప్రాబ్లమ్స్ మర్డర్ కానీ రేప్స్ కానీ తర్వాత ఎక్కడికన్నా వెళ్ళి ఏవేవో కూనీలు కానీ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎస్బీ రిపోర్ట్ మీకు ఫేవర్గా ఉంటుంది. తర్వాత మీరు మెడికల్ చూసినట్లయితే మెడికల్ డేట్స్ అనేది అనౌన్స్ అయిన నెక్స్ట్ 2-3 daysలోనే మీకు కంప్లీట్ చేసి పడేస్తారు. ఆ విషయంలో ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక యాస్పిరెంట్గా నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్లో ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటి నెక్స్ట్ ఫర్దర్ని నేను ఫర్దర్ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.